దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో పాల్పంచుకు తీరడానికి దేవుడు మనందరికీ ఆయుష్, ఆరోగ్యం, బలం, శక్తి, సామర్థ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు. గత 3 రోజులు ఉపవాసముతో దేవుని యొక్క సన్నిధిలో గడిపి తీరడానికి ఆయుష్, ఆరోగ్యం, కృప దేవుడు దయచేసినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు దాని ద్వారా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నందుకు దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలు ఉపవాసం ఇప్పుడు 3 రోజుల ఉపవాసం జరిగింది. ఆ ఉపవాసంలో చేసిన బిడ్డలందరిని బట్టి దేవునికి ప్రత్యేకంగా వందనాలు. మన దేవుని చేయడానికి ఆతృత లేకుండా ఉపవాసంలో చేసి పాల్పంచుకున్న బిడ్డలు కూడా దేవుడు దీవించి తీరుగాక. రాబోయే రోజుల్లో ఉపవాసం చేసి తీరడానికి శారీరక క్రియ కాదు, మనది ఆత్మిక క్రియలన్న విషయం మనం పరిశోధించుకు తీరాలి. శారీరక క్రియ గురించి ఆలోచించిన వాడే ఏం తింటాడు, ఏం తాగుతాడు, ఎలా బతుకుతాడు అన్న దాని గురించి విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఆత్మీయులు మాత్రమే నేను ఎలా ఆహార పానీయాన్ని నిషేధించుకు తీరి దేవుడి యొక్క సన్నిధిలో నేను గడుపుకోగలిగి తీరేది. ఒక ఛాలెంజ్ వారి జీవితంలో ఉపవాసం అని చెప్పేది ఒక ఛాలెంజ్ ఏంటిది? నేను తినేసి చేయగలిగే దానిని నేను తినకుండా కూడా చేయగలిగి తీరుతాను అన్న దానిని. దాని అర్థం నేను సొంత శక్తితో నేను చేసిన దానికన్నా, నీ సొంత శరీరంలో చేసిన దానికన్నా ఆత్మ ద్వారా చేసేది ఎంత గొప్ప దీనికి వ్యాఖ్యానం చేసేది ఉపవాసం. అందుకే చాలా మంది దేవుని యొక్క బిడ్డలు 21 రోజులు 40 రోజులు ఉపవాసం ఉండడానికి ప్రయత్నాలు చేసి తీరుతున్నారు. నువ్వు ఉపవాసం చేయడానికి చేతకాలేకపోతున్నావు. దాని అర్థం నీ శరీరం నిన్ను బలపరిచేస్తున్నది, ఆత్మ నీలో దారిద్ర్యత చెందే స్థాయిలోకి వెళ్ళి తీరుతున్నది. ఇక బైబిల్ కూర్చున్నప్పుడు ఆత్మికంగా దారిద్ర్యత చెందిన వారు దేవుని యొక్క రాజ్యం ఏమీ లేరు, స్వతంత్రించే తీరలేరు, స్వాధీనపరచుకు తీరలేరు. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా ఆత్మీయంగా బలపడి తీరడానికి ఈ శరీరానికి అప్పుడప్పుడు విశ్రాంతిని ఇచ్చుకు తీరాలి. లేకపోతే విశ్రాంతిని ఇచ్చుకు తీరడానికి దేవునికి అలవాట్లు తెలుసు. ఆయన మంచి మాటలు నేర్పించగలిగిన మంచి మాటల దేవుడు. దేవుడు ఆ విషయంలో సహాయం పరిచి తీరుగాక. ఇప్పటిలో దేవుని యొక్క సన్నిధిలో మనం చదివిన వాక్య భాగములకు మనం వద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము చాలా శక్తియుక్తం చెందిన ఒక అధ్యాయం. కారణం ఏంటంటే ఈ అధ్యాయంలో 2 రీతి కలిగిన మాటలు ప్రాధాన్యతగా మనకి కనబడుతున్నది. ఒకటి ఆశీర్వాదం గురించి, శాపము గురించి. 2 త్రోవలని ముందున్నది. ఆశీర్వాదానికి ఉన్న త్రోవ ఉన్నది, శాపానికి ఉన్న త్రోవ ఉన్నది. ఆశీర్వాదం గురించి సుమారు 12 విషయాలు రాయబడి ఉన్నది, శాపము గురించి సుమారు 40 విషయాలు రాయబడి ఉన్నది. నువ్వు 12 విషయాలు ఎంచుకుంటున్నావా, 40 విషయాలు ఎంచుకుంటున్నావా? ఆ అధ్యాయం చదివితే నీకు అర్థమైపోతుంది. నేను మొత్తం వ్యాఖ్యానం చేయడానికి నేను ఆసక్తి చెంది తీరట్లేదు. అందులో కొన్ని మాటలు మాత్రం దేవుని యొక్క వాక్యంలో నుంచి చెప్పి వెళ్ళడానికి ఆసక్తి చెంది తీరుతున్నా. ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది? దేవుని యొక్క మాటను అనుసరించినందుకు ఆశీర్వాదం వచ్చేది. శాపం ఎలా వచ్చేది? దేవుని మాటను అనుసరించొద్దు, వాక్యాన్ని అనుసరించొద్దు, నీ సేవకుడు చెప్పిన మాటను అనుసరించొద్దు, నీ సంఘం చెప్తున్న మాటను అనుసరించొద్దు. ఆటోమేటిక్ నీ ఇంటికి పరిగెత్తి బోర్డు కరిగించుకోవాల్సిన కూడా అవసరం లేదు. ఇంటికి శాపం తిరిగి వచ్చేస్తుంది. కొన్ని రోజులు 3 రోజులు ఫాస్టింగ్ అని చెప్పారు. ఎంతమంది 5 మాట విధేయత చూపించారు. దాని బట్టి అర్థమవుతుంది ఆశీర్వాదం వస్తుందా, శాపం వస్తుందా. ఈ సేవకుడు ఆత్మ ప్రేరేపణతో చెప్పిన మాట ఏమని? 3 రోజులు ఉపవాసం అన్న విషయం ఆత్మ ప్రేరేపణ ఉంటేనే చెప్పలేదు. లేకపోతే గాలికి ఏదో మాంత్రికుడు మాయాజాలంతో చెప్పిన మాటలు కదా, ఆత్మ ప్రేరేపణ కలిగి చెప్పిన మాటలే. దానిని ఎంతమంది విధాయకతో స్వీకరించారో వాళ్ళు తీసుకోబడి తిరుగుతారు. దేవుడికి సొంతపడి తిరుగుతున్నా, నాకున్న శారీరక క్రియలు ఉంటే అది నీ ఇష్టం, నీ కష్టం, దానికి కష్టం నువ్వు తెచ్చుకున్నావు, దానికి నువ్వే ఆలోచించుకు తీరాలి. ఈ అధ్యాయం చదివేటప్పుడు ఒకటి భయమైన రావచ్చు, రెండోది నీకు ఎన్నిక పరచడానికి భావనమైన రావచ్చు. ఏ విషయం గురించి నీకు భయం? శాపం నా ఇంటికి వచ్చేస్తాదేమో, శాపం నా ఆత్మీయులకు వచ్చేస్తాదేమో, శాపం నా కుటుంబంలోకి వచ్చేస్తాదేమో, శాపం నా ఆత్మీయ స్థితిగతులు పాటు చేసేస్తాను అన్నదాని గురించి ఒక భయం ఉండి తీరుతుంది. రెండోది శాపం నాకు అక్కర్లేదు, ఆశీర్వాదం నాకు కావాలి అన్న రీతిగా ఉన్న ఒక ఎన్నిక అర్థమై తీరుతుంది. అందుకే చాలా మంది అనుకుంటారు దేవుని యొక్క సేవకులు భయపెట్టించేటట్టుగా ఉన్న వాక్య పరిచర్యలు, వాక్య భాగాలు భయపెట్టేటట్టుగా ఉన్నాయని కొందరు అనుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యం భయపెట్టించడానికి ఉన్నది కాదు. దేవుని యొక్క వాక్యం హెచ్చరికరించుకు తీరుదాన్ని నేను బలపరిచి నీకు అది భయం కలిగే ప్రక్రియలో వెళ్ళి తీరుతున్నావంటే దాని అర్థం నువ్వు శాపం వైపు జీవితాన్ని క్రమీకరించుకు తీరావు. అందుకే శాప విముక్తి కోసమే ఈ భూలోకానికి వచ్చి ఏమై తీరింది? మరణించిన తీరింది. ఇక ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆశీర్వాదం రావడానికి
చేయడానికి 2 కార్యాలు చేయాలి. ఒకటి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, రెండోది దేవుని యొక్క వాక్యాన్ని ఆచరించి తీరాలి. అందుకే చాలా మంది వినేవారిగా మాత్రమే ఉండి తీరుతున్నారు. వినడం మాత్రం కాదు, విని ద్వారా ఆచరించుకొని కట్టుకు తీరాలి. అదే ప్రస్తావనకి ఇద్దరు ఇల్లు కట్టడానికి వెళ్ళారు. ఒకడు ఏం చేశాడు, మట్టితో ఇల్లు కట్టుకున్నాడు. ఇంకొకటి ఏం చేశాడు, అసలు మట్టరాత చెక్కి 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 ఒక్కొక్క ఇంటిని ఒక్కొక్క రీతిగా లెక్కలు వేసుకుంటూ 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 సమయం తీసుకుంటూ కట్టుకొని వచ్చి తీరాడు. దానికి చాలా మంది దేవుని యొక్క బిడ్డలు ఈ 2 రీతి కలిగిన కట్టుబాటులో ఉన్నారు. శాంతం చెందిన వాడు ఏం చేస్తాడు తెలుసా, త్వరగా కట్టేస్తాడు, త్వరగా కొడుకుని ఫోన్ చేసి త్వరగా హడావిడిగా చేసేస్తాడు. దానికి తెలుసు తీరు 3 రీతి కలిగిన శోధన ఇంటి మీద దాడి చేసి తీరింది. పైనుంచి వర్షం దేవుడు కుమ్మరించి తీరారు. అదో నువ్వు విశ్వాసంలో నిలకడత్వంలో ఉన్నావా లేదా అన్నది పరీక్షించాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడు. అయితే దేవుడు కొన్నిసార్లు నీ మీదకి ఏం చేసేది, వర్షాన్ని కుమ్మరించి తీరుతారు. వర్షం నీ మీదకి వచ్చినప్పుడు వెంటనే కట్టిన ఇళ్ళన్నీ ఏమైపోతాయి, త్వరగా శిథిలమై పడిపోయేట్టుగా కనబడుతుంది. కానీ ఆలస్యంగా లేటుగా ఒక్కొక్కలా అంటే నేను అది చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ రెండో వాడు ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారు, ఎవరికి స్కేల్ పెట్టి కొత్త వేసేసుకొని దానికి కొత్త పోసేసి ప్రతి దానికి ఇంచి బై ఇంచి లెక్కేసుకొని ఏం చేస్తున్నారు చేస్తారు. ఇలాగే అన్నిటినీ లెక్క బై లెక్క చూసుకు తీరాలి. అన్నిటినీ క్రమం బై క్రమం చేసుకోలేకపోతే అక్కడికి చేరలేవు. అదే దానిలో ఏదో వచ్చాం వేసేది దేవుడు ఒప్పేసుకున్నాం, ఆటగా బలవంతం చేసి మేమలో మునిగేసాం, ఏదో ఒక దానికి బలాలను తినేసాం, ఏదో ఒక దానికి కాళ్ళు దశపాసం ఇచ్చేసాం అన్నది ఎవరు? కట్టుకొని రావాలి. రక్షణ విషయంలో కట్టుకు రావాలి, బాప్తిస్మ విషయంలో కట్టుకు రావాలి. బాప్తిస్మ ఉంటేనే సంఘంలో కలవడానికి కూడా ఒక ప్రక్రియ కాదు. బాప్తిస్మ ఎందుకు కట్టగలిగి తీరేది? బాప్తిస్మ ఎందుకు చెప్పే మాట ఏంటిదో తెలుసా, క్రీస్తును ధరించుకు తీరడానికి. క్రీస్తును ధరించుకోవడం మాత్రం కాదు, మంచి మనసాక్షిని పొందుకు తీరులాలి. దానికన్నా పొలిటికి ఒక మనసాక్షి ఉండేది, అది నిర్జీవం చేయలేదు. కానీ క్రీస్తును ధరించేటప్పుడు ఎవరి మనసాక్షి? క్రీస్తుకు మనసాక్షి జరుగుతుంది. క్రీస్తుకు మనసాక్షి కలిగిన వాడు ఏం చేసి క్రీస్తులో లోపడి ఉండడానికి ప్రయత్నం చేస్తూ తీరుతాడు. చెప్పిన ఉద్దేశం దేవుని యొక్క మాటను వినడం మాత్రం కాదు, దానిని తీయాలి, ఇంచి బై ఇంచి ఏది చేయాలి. ఒక్కొక్క ఇంటికి కట్టేటట్టుగా ఇల్లు కట్టుకునే ప్రయత్నం తీరాలి. అందుకే చాలా మంది యొక్క విశ్వాసం ఏం కావట్లేదు, కట్టబడే స్థాయిలో లేరు. కాబట్టి చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న రోగాలు, చిన్న 4 మరణాలు దడలగా వచ్చేస్తే భయపడతారు. మన సంఘంలో జరిగిన విషయం చెప్తున్నా. ఒక ఇంటికి ఒకేసారి 4 మీద ఏం వచ్చేసింది, మరణం వచ్చేసరికి ఆ విశ్వాసి దేవుడు వద్దు, ప్రార్థన వద్దు, ఆత్మీయత వద్దు, ఏమి వద్దని కథకి పోయి ఏమైంది, దేవుడి దగ్గర దూరమై తీరింది. కారణం ఏంటిది? మరణం జరిగి తీరుతుంది. మరణం స్వాభావికం. జన్మనిచ్చినది దేవుడి దగ్గరే, ప్రాణశక్తి కలిగే శక్తి కూడా దేవుడి చేతిలో ఉంది. అందుకే దేవుడి బిడ్డలు మరణం చూసి భయపడే వాళ్ళం కాదు. మరణం జరిగింది, మరణం జరిగినా కూడా ఏం చేయొచ్చు, బాధపడవచ్చు, ధైర్యపడవచ్చు. అలాగే నీ జీవితంలో అందరూ చచ్చిపోవచ్చు. యోగ జీవితంలో ఉన్న పిల్లలు మొత్తం చనిపోయారు, భార్య భర్త మాత్రమే బతుకున్నారు, పిల్లలందరూ ఏమైపోయారు, చాలా పెరిగిపోయి తీరారు. యోగ విసిగిపోయి తీరాలి. యోగ దేవుడి మీద ఆధారపడి తీరాడు, యోగ దేవుడికి భయపడి తీరాడు. దానికి ఏం చేసి తీరేది? అందుకే కట్టుకునేటప్పుడు ఆలోచించి ఆత్మ వివేకం చెందిన భార్యను పట్టుకోవాలి, లేకపోతే జీవితాంతా నీకు వెన్నుపోతే. అలాగే హడావిడి పోతే కనిపించిన పిల్లల్ని ఎత్తుకొచ్చి పెళ్లి చేసేసాడు అనుకో, జీవితాంతం దోసుకోవాల్సి వస్తుంది. నువ్వు దాని అర్థం ఏం చెల్లించుకోవాలి. దానికి వెయిట్ చేసి ప్రార్థన చేసి ఆలోచించి అలా చేయడం వలన యోగుకి అర్థమైంది, ఓ నాయో ఇట్లాంటి దాకా నేను కట్టుకున్నాను. ఆమె ఏం చేసింది, ఒక శోధన వచ్చే చర్యలో ఏం చేసి తీరింది, దేవుడిని విడిచిపెట్టి తీరడానికి సహాయించి తీరింది. అందుకే వివాహం చేసేటప్పుడు పరిశుద్ధ వివాహం చేసుకోవాలి. పరిశుద్ధ వివాహం చేసుకోకపోతే దానికన్నా శాపయుక్తమైన జీవితం ఉంటుంది. ఎందుకు పరిశుద్ధ వివాహం చేసేటప్పుడు మాస్టర్ గారు ప్రస్తావిస్తారు. ఏంటో తెలుసా, ఆ కుమారునికి అడుగుతారు, కుమార్తెనే. పరిశుద్ధ వివాహం తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది, తెలియని వాళ్ళకైతే యూట్యూబ్ లో వీడియో చూసుకోండి. ప్రసంగం ఉంది, కొన్ని వివాహాలు జరిగినాయి, వాటిని చూసుకొని నేర్చుకోండి. సినిమా మాట ఏంటో తెలుసా, ముందు పురుషుడికి అంటాడు, ఏంటిది, కష్టంలో, దుఃఖంలో, వేదనలో, నొప్పిలో, అన్నింటిలో నీవు నీ తోడుగా ఉన్న ఈ స్త్రీ నీ భార్యగా నువ్వు. అప్పుడు నీ మగతనం చూపచ్చారు ఏమని, భాగ్యస్వామి. అప్పుడు మగతనం రుజువు చేయడం కాదు, జీవించి రుజువు చేస్తాడు. దుఃఖం వచ్చేటప్పుడు భార్యని పక్కకి చేయడం కాదు, దుఃఖం వచ్చేటప్పుడు ఆమె ఏం చేయాలి, అర్థం కాలేదు. ఆమెకు రోగం వస్తే నువ్వు అంటుతావు.
మాత్రం అంటుతాం, రోజు అంటుతాం. అది ఆఫీసర్ పిల్ల ప్రాంతాలాగా ఇలా కాల్ మీద కాల్ వేసుకుని టీ పట్టుకుని కూర్చోవడం కాదు. పరిశుద్ధ వివాహంలో ఉంటే ఇది చెవుకు వినబడుతుంది. నేనేమై ఉంటాను, కంపెనీ అయి ఉంటా, సహాయకులు అయి ఉంటా, హెల్పర్ అయి ఉండి తీరుతాను. అందరూ పెళ్లి చేసుకునే దేనికి వాషింగ్ మిషన్ లేదు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకుంటున్నాను. నేను చెప్తాను, అది ఒక రీతిగా రివెంజ్ తీసుకోవడం అంటాను, కసి తీర్చుకోవడం. ఎందుకు కసి తీర్చుకోవడం? వీడు చేయలేని పని మొత్తం దాని చేత చేయించాలి, కసి తీర్చడం అంటారు. అర్థం కాదు. అందుకే చాలా మంది ఆడవాళ్ళు దేనికి ఒదిగిపోయారు, 4 గోడలకు ఒదిగిపోయారు, వారికి స్వేచ్ఛ లేదు. హలో, అందుకే ఈ 4 గోడల పరిమితి అయి ఉండి తీరితే మీరు మానసికంగా ఏమైపోతారు, కృంగిపోతారు. ఈ 4 గోడలే నాకు జీవితం అన్న రీతిలో మారు. అందుకే యోగు భార్య కూడా ఇదే తలంపు వచ్చి తీరింది. ఏమని? ఈ 4 గోడలలో ఉంటే దేవుని గురించి ఆలోచించడానికి కష్టం చదివేటప్పుడు భర్తను ఏం చేయాలి? బలపరిచి తీరాలి. నీ ఇల్లు దీవింపబడతాయి, నీ కంచి దీవింపబడతాయి, నువ్వు దీవించిన పట్టణం దీవింపబడి, నీ భార్య, నీ పిల్లలు పెళ్లి చేసేటప్పుడు దీవెన పొందుకున్నట్టు దాన్ని తెచ్చుకో. దానికి పాస్టర్ గారికి సలహా అడుగు, సంఘానికి ప్రార్థన విషయం చెప్పు, సంఘంతో దాని మీద ఏం చేయాలి, ఉపవాసం చేయి, గుడ్డు లేదు. నేను వరగాడిని మిస్టర్ పర్ఫెక్ట్ ని తెచ్చేదాన్ని తెచ్చుకోదు. ఆట ఆడుకోవాల్సిన వాడు మాకు దాంతో సంబంధం లేదు. తర్వాత జీవితంలో సాక్ష్యం చెప్పేసుకుని ఏడు చేతులు. అందుకే ఆలోచించి దేవుని బిడ్డలు చేయాలి. పెళ్లి చేసుకుని తీరాలి. ఇంటికి ఆశీర్వాదం రావాలంటే బయట ప్రస్తావించే ప్రక్రియలో వివాహం చేసుకుని తీరాలి. అందుకే యోగు భార్య కష్టకాలంలో యోగు ధైర్యపరచలేదు. కానీ యోగు భార్య మీద ఆధారపడి కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద ఆధారపడి తనకి కావాల్సిన ప్రశ్నలు మొత్తం దేవుని అడిగి దేవుని జవాబు పొంది తీరి ఏది తన జీవితంలో నష్టమై తీరిందో దానిని శాపం ద్వారా పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఆశీర్వాదంతో పొందుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆశీర్వాదం రావాలంటే వినాలి. వినేసి విశ్వాసంలో ఇంచి బై ఇంచి కట్టుకొని రావాలి. ఒక్కొక్క ఇంటి కట్టుకొని వచ్చి తీరితే ఒక ఇంటికి ఇంకొక ఇంటికి ఇంట్లో పెట్టగలిగి తీరితే. అందుకే కదా వేసే చెప్పిన అన్నమాట, నేను ఇల్లుకి ఏమైనా మూలరాయి అని ఉన్నాను. ఆయన మూలరాయి అయి తీరితే చెక్కబడినది, లేకపోతే ఇంచి బై ఇంచి శుభ్రంగా చెక్కేసి తెచ్చిన రాళ్ళు ఏమైతే ఒదిగుండి తీరుతుంది, లేని రాళ్ళు దూరం అయితే తీరుతుంది. అయితే కొంత సంఘటన మీరు చెప్పిపోతున్నారు, అదే కాదు ఈ ఇంటికి తగ్గట్టుగా రాయి కాదు, మూల రాయితో సంబంధం లేదు. ఈ పక్కన ఆశీర్వాదం రావాలంటే మూల రాయి అయిన క్రీస్తుతో నీకే ఉండాలి సంబంధం. అందుకే అప్పుడప్పుడు ఉపవాసం చేసేది, అందుకే అప్పుడప్పుడు దేవుని దగ్గర ఏడ్చేది, అందుకే మాతృ పొందేది, అందుకే వాక్యం వెళ్ళేది, అందుకే ఆరాధనకి వెళ్ళేది. సంబంధం లేకపోతే మూల రాయిని ఏం చేస్తుంది? ఓ లార్డ్, ఆయన దయగలిగిన దేవుడు కాబట్టి డైరెక్ట్గా నిన్నేం చేయడు, ఆయన నుంచి పీకేడు. ఆయన వర్షం కురిపిస్తాడు, వర్షం కొనసాగించుకు తీరుతుంది. వర్షం పడింది, 2 ఇల్లు వేరుగా పడింది. ఆయన నుంచి వర్షం పడేసరికి రాయి మీద కట్టబడిన ఇల్లు, విశ్వాసంతో కట్టబడిన ఇల్లు, దేవుని వాక్యంతో విని కట్టబడిన ఇల్లు ఏమైతే వర్షపు శక్తిని ఆపుకోగలిగి తీరింది. ఏమర్థమైందో నాకు తెలియదు. విశ్వాసంతో చెక్కబడిన ఒక్కొక్క రాజా విశ్వాసానికి ప్రతిపాదనలు చేసేటట్టుగా ఎదురించి చూస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొచ్చు, టాపుగా ఎదుర్కొని తీరవచ్చు. విశ్వాసం దేవుడు ఏమవుతాడు? వర్షం పడేసరికి మట్టితో కట్టిన నీళ్ళు వెలువెలిగా ఏం చేయడానికి ప్రారంభించింది. నీకు నీళ్ళు లేదు కాబట్టి బిల్లు పెట్టుకుని నీళ్లు సంపాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చి తీరింది. రెండోది గాలి 4 దిశల నుంచి కొట్టడానికి ప్రారంభించి తీరింది. గాలి 4 దిశల్లో కొట్టేసరికి ఏమైంది? ఇల్లు ఒక కదిలి నుంచి తీరింది. కానీ విశ్వాసంపై కట్టబడినది, దేవుని యొక్క వాక్యానికి కట్టబడింది. రాత్రి నుంచి కట్టబడి ఉన్నది ఏం కాదు, కథలే. నువ్వు నా మీద ఏంటిది? నన్ను అంత కలిగిన నేను కదిలేదు లేదు. నేను దేవుని యొక్క వాక్యంలో కట్టబడిన వాడిని, నేను విశ్వాసంలో నిలకడతో కలిగి ఉన్నవాడిని. నా మీదకి దాని ప్రయోగం ఏమి జరిగే పరిస్థితి 3 నీరు మెల్లిమెల్లిగా ఏం చేసింది? పరిస్థితి వచ్చింది. ఈ 3 పరిశోధనలో నేను మట్టితో కట్టబడిన ఇల్లు ఏమైపోయింది, కానీ బండరాత్రిపై కట్టబడిన ఇల్లు నిలకడతో కలిగించింది. అదే దేవుని యొక్క వాక్యం వినాలి. ఎక్కడ బోధించిన ప్రతి వాక్యోపదేశం నీకు వేదన కల్పించవచ్చు, నీకు నొప్పి కల్పించవచ్చు, నీకు అవమానం కల్పించవచ్చు, సిగ్గు కల్పించవచ్చు. అలాంటప్పుడు నువ్వు ఏం చేయకూడదు, నువ్వు ఎద్దు మీద కూర్చొని వస్తారు కదా, ఆటా కూకోకు.
వాక్యం చెప్పేటప్పుడు ఎవరు కూర్చో హలో ఎవరు కూర్చోకూడదు. ఏం చేయాలి? అయ్యో దేవా ఇది నా విషయం గురించి చెప్పేది, ఇది నా రహస్య పాపం గురించి చెప్పేది, ఈ విషయంలో నేను మాట తీయాలి, ఈ విషయంలో నాకు ఆశీర్వాదం వచ్చి తీయాలని దేవుడు ఏం చేయాలి? ఏడవగలిగితే ఏడవచ్చు, దొరకవచ్చు, చెప్పవచ్చు, నాకు తెలియదు ఏది నీకు ఇమోషనలీగా దేవుడితో అనుభవం ఆయన అనిపించవచ్చు. అదే కాదు మరి ఎవరు కూర్చున్నా పర్లేదు, మానవ పైకి వెళ్ళిపోతాం, పైకి కలికి వెళ్ళిపోతాం. నేను చెప్పొచ్చే మాట ఒకటి, దేవుని యొక్క వాక్యం వినాలి, రెండోది దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? అనుసరించుకు తీరాలి. పుట్టిగా వచ్చేది కాదు ఆశీర్వాదం. చాలా మంది అనుకుని ఉత్తిగా చర్చికి వెళ్తే ఆశీర్వాదం నన్ను ఉత్తిగా నో, దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక ప్రక్రియ ఉంది. అందుకే ఏం రావడానికి ఆశీర్వాదాలు రావడానికి దేవుడితో మంచి అనుభవం ఉండాలి, వాక్యంతో మంచి అనుభవం ఉండాలి. నీ వాక్య విశ్వాసం ఏ రీతిగా ఉన్నదో దాని గురించి నా అనుభవం సరి ఏమైనా కరెక్ట్ గా ఉండి తీరాలి. అందుకే చాలా మంది విశ్వాసం కోసం దేవుడు ఆశీర్వాదం కోసం దేవుడిని ఏం చేస్తాడు? వెంబడి ఆశీర్వాదాలకు ముందు కూర్చిన తర్వాత దేవుడిని ఏం చేస్తాడు? పెట్టులో కొంత తాళం పెట్టేసినట్లు కప్పి పెట్టేస్తాడు. విశ్వాసాన్ని కూడా కొందరు కప్పి పెట్టేస్తారు. ఆత్మిక జీవితాన్ని కూడా కొందరు కప్పి అలా కాకూడదు. విశ్వాసం నిలకడతో కలిగిన వారిగా ఉండి తీరాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినిసి వదిలే వాళ్ళు కాదు, దేవుని యొక్క వాక్యాన్ని విని ఆచరించే వారిగా మారుదాం. లోకానికి ప్రూవ్ చేద్దాం ఏమని? వంచనాశక్తమైనది ఏమీ నాలో లేదు, మోసం చేసేది ఏమీ నాలో లేదు, ఆత్మానికి ఆధారపరిచేది ఏమీ నాలో లేదు, శారీరక కార్యాలు ఏమీ నాలో లేదు, నాలో వాక్యం నెరవేర్చుకున్నానని చెప్పి తీరాలి. అందరికి ఇప్పుడు కూడా వాక్యం అంటే ఏంటో తెలియదు. వాక్యం అంటే దేవుడితో సాదృశ్యం, దేవుడే వాక్యం. అదే కాలేదు, దాని అర్థం నువ్వు చూడలేని, నీవు స్పందన కలగలేని, నీ నేత్రము ద్వారా చూడలేని దేవుడిని నీవేం చేసి తీరుతున్న మాటల ద్వారా, శబ్దం ద్వారా, ఉచ్చరింపు ద్వారా, పత్రిక ద్వారా, ఒక సందేశంగా ఆయన నీ దగ్గరికి వచ్చింది. అలాగైతే తీరితే బైబిల్ దేవుడు కాదు, వాక్యం దేవుడు. అందుకే కొందరు బైబిల్ దేవుడు, దీన్ని దించడం. బైబిల్ కాదు దేవుడు, ఎవరు దేవుడు? వాక్యం దేవుడు. అప్పుడు మీరు అడుగుతారు వాక్యం దేవుడు అవ్వచ్చు. ఎలాగై తీరేది? వాక్యం దేవుడై తీరడానికి దేవుడికి ప్రణాళిక ఉండి తీరితే ఆయన వాక్యాన్ని ఏం చేయవచ్చు? దేవుడు వాక్యంగా మార్చిన అదే దేవుడు వాక్యాన్ని ఏం చేయవచ్చు? శరీరంగా మార్చుకోవచ్చు. అందుకే రాజధానంలో ఏమి లేని శూన్యతలో దేవుడు ఏం చెప్పాడు? పుట్టుడు కాక భూమి ఆకాశం వచ్చుడు కాక అని చెప్పేసి ఏం చేసింది? వాక్యం రిలీజ్ అయ్యేసరికి అప్పటి వరకు అదృశ్యంగా ఉన్న గౌరవంలో ఏమొచ్చింది? ఆకాశం భూమి పుట్టుకొచ్చింది. ఆకాశం భూమి పుట్టుకొచ్చింది. వాక్యం పలికితే శక్తి, వాక్యం రిసీవ్ చేసే శక్తి, వాక్యం దగ్గరగా కలిగే శక్తి, వాక్యం కొరకు దానం చేసే శక్తి, వాక్యమే నా జీవితం అనే ఆధారంగా మారే శక్తి పొందుకుంటున్నాం. మీరు కొందరున్నారు వాక్యం వచ్చి గొడకదలా వినేసి చర్చిలో వచ్చి నవ్వేసేయకూడదు. వాక్యం చెప్పేటప్పుడు నీ పనులు చూడడానికి కాదు దేవుడు వచ్చింది. నీలో వాక్యానికి ఉన్న గ్రహింపు ఎంత మాత్రం ఉంది? మరియ గురించి గొప్పగా చెప్పి ఆమె దగ్గరికి దేవదూత ఒక వాక్య సందేశంగా వచ్చేసరికి ఆమె ఏం చేసింది? ఆ వాక్య సందేశానికి జన్మనిచ్చి తీయడానికి కలిగింది. చలంతో అడిగి తిరుగుతున్నా మరియ చేసినట్టుగా చేయగలిగింది. ఈ వాక్యం నాకు తీసుకు నా హృదయంలో దాచుకోవడం కాదు, నా శరీరంలో దాచుకోవడం. వాక్యం విని జన్మనిచ్చుకోలేకపోతే ఆత్మీయంగా నమ్ముతాడు. మనం అసలు ఆత్మిక కూర్చోవచ్చు, లేకపోతే హింగి రావాలి. ఆత్మ నుంచి అదే ఆలోచించారు. ఎవరు రాలేదు అలా కాలేదు. హలో, అందుకే బాప్తిజం నేను చెప్పాను. బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏం చెప్పారు? ఎవరిని ధరించుకున్నట్టుగా. సో ఎవరిని బయట ఎవరు కనబడుతున్నది? నీకు ఆ కొడక ఈ కొడక అని తిరుగుతున్నప్పుడు అది క్రీస్తు కనబడాలా? కొమ్ములో కనబడకూడదు. ఈడ క్రీజులో చెప్పలేనప్పుడు కొమ్ములో కనబడకూడదు. ఎవరు కనబడాలి? అందుకే మందుశాలకు మేము వెళ్ళట్లేదు, కైనీ కొనుక్కోవడానికి మేము వెళ్ళట్లేదు, కైనీ కొనుక్కు తినట్లేదు, ఏమి సినిమాలు చూడట్లేదు. ఎందుకు?
నేను జన్మనిచ్చిన క్రీస్తునైతే క్రీస్తు మగాడు నపుంసకుడు కాదు ఇటు అట్లా ఉండడానికి. కొందరు దేవుడు వీళ్ళు అలా ఉన్నారు, ఏసైనా అటు ఇటు చేస్తారు. అప్పుడప్పుడు ఆడదిగా చూపిస్తారు, అప్పుడప్పుడు మగాడిగా చూపిస్తారు, అప్పుడు సగమాన సగం. హలో చెప్పలేదు. ఆశీర్వాదం రావాలంటే వాక్యం ఎవరిని జన్మనిచ్చింది తీరాలి. ఏసైని జన్మనిచ్చేవా ఏసైని. ఏసై ఏనా కనబడుతున్నారు. కొందరిలో కొన్ని పాటలు ఆరాధన చేస్తే ఏ కనబడదు మనకి. ఏసై కొన్న ఏ గుణాన్ని సింగారు. కొందరికి అన్నం వడ్డించడానికి అన్నం పాత్రం అని ఇచ్చేమనుకో, క్రీస్తు కనబడితే క్రీస్తు కనిపించే విధానం వడ్డిస్తాడు. అర్థం కాలేదు. ఆటోలో ప్రయాణం చేశాడు, పక్కన ఉన్న విశ్వాసకి డబ్బు లేదు. క్రీస్తు లోపల ఉంటే పక్కన ఉన్నవి డబ్బు లేని తనం చూసి ఆయన చోకం చూడడం వల్ల నీళ్ళు కొట్టి కట్టేస్తాను. అర్థం కాలేదు. షో జీసస్. వాక్యం నీలో ఉంటే ఏం చూపిస్తావు? వాక్యం లోపల ఉండి తీరితే లోకానికి ఎక్కడ స్థానం ఇచ్చుకు తీరవు. సాంప్రదాయాలకి స్థానం ఇచ్చుకుంది. దేవుడితో సంబంధం లేని వారికి ఇక్కడ స్థానం ఇచ్చుకు తీరలేవు. అది నీ కొడుకు కావచ్చు, నీ కూతురు కావచ్చు, నీ అల్లుడు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ రక్త సంబంధాలు అయినా కావచ్చు. లోపల నుంచి ఏసయ్య బయటికి వస్తే ఆయన తీసి ఇంకో దానిని ఏం చేయలేదు. ఏం చేయడానికి ప్రయత్నం చేయలేడు, ఉంచడానికి ప్రయత్నం చేయలేడు. అంటే తెలుసు అలా వారు ఆశీర్వదింపబడిన వారు. అట్లాంటి ఒప్పించిన ఆశీర్వదింపబడితే, అట్లాంటి సహాయం చేసిన ఆశీర్వదింపబడతాయి, అట్లాంటి ఇంటికి ఆశీర్వదింపబడి, అట్లాంటి శ్రమలోకి వెళ్ళిన ఆశీర్వదింపబడి, అట్లాంటి కన్నీళ్ళు వచ్చిన ఆశీర్వదింపబడతాయి, అట్లాంటి రక్తం పడిన ఆశీర్వదింపబడతాయి. వాక్యం ద్వారా ఎవరిని చూపించు. ఏసయ్య అయితే టైం వస్తాడు. వాక్యం చెప్తాడు. లాజరు ఇంటికి ఏసయ్య లాజరు వచ్చాడు. అది దైవ చిత్తం ఉన్నది కాబట్టి నువ్వు దైవ చిత్తం వల్ల లేటికి వచ్చావంటే నేను చెప్పినట్టు దేవుడి స్వామి. ఇది ఏదో విస్తారణ చెందే ఒక ఎక్కడ ఉంది, ఒక వేదిక పర్వతం ఉంది. అక్కడ వస్తే అక్కడ విచారణ మేము అందరం పిలిచి చూడొచ్చు. చప్పట్లు కొట్టే వేదిక మాట్లాడుతూ అప్పుడు చప్పట్లు కొట్టాలో ఆనందించాలి. అప్పుడు కనబడుతుంది. ఎక్కడ క్రీస్తు న్యాయపీఠంలో వారి లెక్కలన్నీ కూడా అప్పచెప్పే ఒక కేంద్రం ఉంది. అప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటావు, మేమందరం నేను చూస్తూ ఉంటాం. ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? వింటే మాత్రం సరిపోదు. విన్న వాక్యం ఏసయ్యలో జన్మనిచ్చి తీరాలి. ఏసయ్య స్వభావాన్ని పరంగా ప్రస్తావించి తీరాలి. అది వాక్యం వినేవారు కాదు, వాక్యాన్ని ఆచరించేవారుగా. వాక్యం వినేవారు కాదు, వాక్యాన్ని ఏం చేసి తీరాలి. అది వాక్యాన్ని ఆచరించిన వాడు ఏమైతే తెలుసా? దేవుడి దగ్గర నుంచి దీవెన తనకు వాగ్దానంగా దొరికి తీరుతుంది. దేవుడి దగ్గర నుంచి దొరికి ఆశీర్వాదంగా మిగిలి తీరుతావు. ఆ ఆశీర్వాదం నీకు పబ్లిక్లీ రహస్యంగా, పబ్లిక్ లైఫ్ లో, ప్రైవేట్ లైఫ్ లో కూడా కనబడి తీరుతుంది. ఆ ఆశీర్వాదం నీకు ఎక్కడ కనబడుతుంది? నువ్వు ఉన్న పట్టణంలో కనబడుతుంది, నువ్వు ఉన్న పొలంలో కనబడి తీరుతుంది. కొందరు కొన్ని పట్టణాలకి శాపగ్రస్తులే. మన భాషలో భూమి పొరు किसी को कुछ काम नहीं, किसी को कुछ फायदा नहीं. हेलो, ఆశీర్వదింపబడిన ఫైదా అందరికీ ఫైదా. అటు కొట్టిన ఫైదా, అటు రక్తం కాల్చిన ఫైదా, అటు జ్ఞానం తీసిన ఫైదా. అర్థం కాదు. హేబేలు కాయిన్ ఏం చేసేసాడు? అడగడానికి దేవుడు వచ్చాడు. Nobody is with me. If you kill your brother, నీ తోటి సహోదరుని చంపేస్తే అడగడానికి వస్తాడు దేవుడు. సవాళ్ళకి జవాబు ఇచ్చుకోగలిగితే చంపుకో. ఈ విశ్వాసంగా నేను చెప్పేది. మాటల మూలంగా, ప్రవర్తన మూలంగా, ఇంకా జీవిత సిద్ధాంతం మూలంగా, వాక్యం వినకుండా ఉండే సిద్ధాంతాల మూలంగా ఏం చేయకూడదు. డోంట్ కిల్ ఎనీవన్. ఎవరిని ఏం చేయొద్దు. బతికించడానికి ఏసై వచ్చినవాడు. చంపితే అడిగడానికి వస్తాడు దేవుడు. జవాబు ఇచ్చుకోగలిగితే చంపుకో. అలాగైతే పబ్లిక్ లైఫ్ లో దీవింపబడి తీరుతాం, ప్రైవేట్ లైఫ్ లో దీవింపబడి, నీ కుటుంబం దీవింపబడతాయి, నీ పని దీవింపబడతాయి, నీ ఆరోగ్యం దీవింపబడతాయి, నీలో వచ్చిన రాబడులు దీవింపబడతాయి. నువ్వు చేయకపోతే తీరు ఎవరి మధ్య శత్రువుల మధ్య యథార్థంగా ఆశీర్వదించబడిన వాడికి బోర్డు శత్రువులే. ఎందుకు? మోకాలను తీయడానికి, మోకాల్లో కూకోవడానికి. అర్థం
కాలేదు కదా. మోకాలు తీయడానికి ఇంకేం కాదు, ప్రార్థన చేయడానికి. అంటే ఏసై చెప్పి నీ శత్రువులు నిన్ను సతాయించడం ఏం చేయదు. దేవుని దేవాన్ని మిత్రుడిగా చేయలేవా, ఆయన మీద నాకు శత్రుత్వం రాకూడదు దేవా, ఆయన చంపడానికి, ఆయన లేకపోయడానికి, ఆయన పిల్లల్ని అమ్మా లేనట్టుగా చేయడానికి ఉన్న సిద్ధాంతాలు బాగలేవు. కీడు రాకూడదు, ఆయన ఇంటి మీద పిడుగులు రాకూడదు, ఆయన మీద ఏ రీతి కలిగిన ఆశార్థం శత్రువు అయిపోతే కొన్ని పిచ్చి పిచ్చి పేదలు ఉన్నాయి. ఒక విశ్వాసికి ఆవు ఉంది, ఇంకొక విశ్వాసికి ఆవు లేదు. ఆవు ఉన్న విశ్వాసి ఏం చేసేది, ఆవు లేని విశ్వాసికి బాధించేది. ఇక్కడే చెప్పాలా, బాధించేటప్పుడు ఏదో కొరత కొలికై ఏం చేసింది కాస్త తోటి విశ్వాసి అన్నది అర్థం చేసుకోవాలి. అట్లాంటిది ఏం చేయాలి చెప్పాలి కదా. ఏమని, అమ్మా నాకు పాలే కావాలి, ఏం అక్కర్లేదు. ఇప్పుడు అదేం చెప్పాలి, ఇంటికాడికి వెళ్ళి తలుపు వేసింది, మోకాలు తీసింది, ప్రార్థన చేసింది. ఏమని, దేవా 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 నేను పాలు అడిగితే ఆమె పాలు నీళ్లు కలిపేసి ఇచ్చింది. దేవా ఏం చేసుకుని తీరాలి, నేను దీనికి పరిహారం చేసుకోలేదు, రేపటి నుంచి మన పాలు వద్దు, నేను డైరెక్ట్గా చెప్పలేదు. దాన్ని ఏం చేసేది, హలో ఖచ్చితం చేస్తే చెప్పాలి. ఆయన సంగతి నేను ఎటువంటి ఇలాంటి మల్టీ వ్యాపారాలు చేయకూడదు. మనకి ఇది అలవాటు మల్టీ వ్యాపారం. మిక్సింగ్, నో మిక్సింగ్, ఓన్లీ ట్రూ. హలో అలా కాలేదు. హల్లెలూయా. హలో మిక్సింగ్ చేయాలంటే చెప్పుకొని మిక్సింగ్ చేయి. ఎవరైనా చేస్తున్నాం మిక్సింగ్ చేస్తే చెప్పు, నేను కలిపేసి ఇచ్చాను, అది తీసుకుంటే మానవాడు విశ్వాసం తీసుకోలేకపోతే. సో వివేచించండి. ఏమని, శత్రువుల సమక్షంలో మనకేం రావాలి, మేలు రావాలి. శత్రువులకి చాప కలగకూడదు. మనకి శత్రువులు ఉన్నారు, వాళ్ళు మనం ప్రేమించలేదా. దేవుడు స్వార్థ చెప్పేటప్పుడు కొడుతున్నాడు, తిడుతున్నాడు, భయపడుతున్నాడు. మనం ఏం చేయడానికి వెళ్ళట్లేదు, కేసులకు అర్థం తిరగట్లేదు, పోలీస్ స్టేషన్ అర్థం తిరగట్లేదు. వారిని చూసేటప్పుడు బ్రదర్ బాగుందా, వాళ్ళ పాపకి ఏదైనా అపాయం జరిగితే వెంటనే రాదు, రివెంజ్ యాటిట్యూడ్ రాదు, కైసి ఏం రాదు. వాడు మా ఇంటికి రాలేదు, నేను కొట్టేది రాదు, ఏం రాదు. ఆ రక్తం అంటే ఏసై కాదు లోపల ఉంది, వాక్యం కాదు నువ్వు విన్నది, పర్వతానికి కాదు నువ్వు వెళ్ళేది. శత్రువుల ముందు దేవుడిని ఏం చేసి తిరుగుతా, నేను తలను ఎత్తేటట్టుగా మాట తిరుగుతాను. చివరి పైపు మాట్లాడేది తెలుసా, నువ్వు ఆ దేశంలో నీవేమైతే అధికార వస్త్రములు చేసుకుని తీరి వాటిని న్యాయకత్వం చేసి నడిపించేవాడుగా ఉండి తీరుతావు. ఉద్యోగస్థానికి 13వ వచనం చెప్తున్నమాట, నేను నిన్ను తలగా చేస్తానే తప్ప నేను నిన్ను ఏం చేయను. తోటగా ఉండి తల అయిపోవడానికి యాక్టివేషన్ చేసే పనులన్నీ తోటలాగే. తోటకున్నప్పుడు ప్రత్యేకత ఏంటిది, తల బలం ఇవ్వాలి, తోక ఆడడానికి. తల బలం ఇస్తేనే తోక ఏం చేస్తుంది, తలను తీసుకొచ్చి ఎక్కడానికి మీకు పెట్టేశారు, తోటకు పెట్టేశారు. ఆయన అక్కడ తల ఎప్పుడు ముందుగానే ఉండి తీరాలి, తోక ఎప్పుడు వెనక ఉండి తీరాలి. ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎప్పుడు ఆయన ఏం కాలేడు, కాకూడదు, తోక కాకూడదు. అదే కాలేదనుకోండి. సో తోక నుంచి తలగా మారి తీరడానికి ఏం చేయాలి, ఏసై రక్షకుడిగా అంగీకరించి తీరు. అంటే ఏసై చెప్పిన సంఘానికి శిరస్సు క్రీస్తే, సంఘానికి శిరస్సు క్రీస్తే నువ్వు సంఘానికి ఏమై ఉన్నావు, అవయవాలు నువ్వు చెయ్యకారా ఇంకేమన్నా నువ్వు వివేచించు. సంఘంలో నుంచి ఉన్న మంచి మంచివన్నీ ఊరికి బయట వాళ్ళకి ఎత్తనామంటే నువ్వు ఏ రంధ్రమో పోయి ఊరించుకో. బాడీలో 2 రంధ్రాలు ఉన్న వేస్ట్ పోయి దింపింది రంధ్రాలే. సంఘం లోపల ఉన్న మంచి మంచివన్నీ సంపాదించుకొని చెత్తగా బయటిస్తుంది. ఈ సంఘం మంచి కాదు, పాట మంచి కాదు, ఆ చెత్త ఉంటాడు, ఆ మొహం పట్టించుకోడు. ఇచ్చేది ఏంటి, శరీరంలో ఏ అవయవం వివేచించు. ఉన్నవాళ్ళు వివేచించండి. కొంత సంఘానికి ముఖ్య ఊపిరెల్లా పీల్చుకో, తెలుగు వచ్చిన శుభ్రాడు. అందుకే కదా కొద్దిగా గట్టికి చదివించేది ఏమొచ్చింది, తెలుగు వచ్చేది వెంటనే శరీరం ఏమొచ్చింది. అందుకే శరీరాన్ని తప్పించుకోకండి. అందుకే బైబిల్ చెప్తున్నా, నీ శరీరం దేవుని ఆలయం, దాన్ని ఏం చేస్తూ తీరాలి, జాగ్రత్తగా ఎంచుకు తీరాలి. చలికాలం ఉందంటే నేను మొదలంటే బిల్డప్ గురించి నాకు అన్న బిల్డప్ ఎవరికి లేదని చెప్పేసి సరిపోతేయకుండా దేవుడు మీ తమ్ముడు మళ్ళీ ఆదివారం వచ్చింది సరిపోతే ఎందుకు తీసుకెళ్ళలేదు, వివేక్ దేవుడు ఇచ్చాడుగా. కథకాలవాట అందరూ నా కోసం ప్రార్థన చేస్తారుగా, చెప్పుకొచ్చే మాట, నీవు
సరిగ్గా తల క్రీడిస్తూ తలగా అంగీకరించి ఎప్పుడు తలగానే ఉండి తీరాలి తప్ప ఏం కాకూడదు. అది పనిలో అయినా, జీవితంలో అయినా, ఆచరణలో అయినా, వ్యవహారంలో తలగానే ఉండాలి. అప్పుడు మీరు చెప్తారు, అయ్యా నేను ఒక కాడ ఉద్యోగం చేస్తున్నట్టు నేను పనుండే, మరి తల ఇవ్వడానికి అవకాశం చూసుకో. మరి పనుడు తల అంటే ఏం చేయాలి? ఆ పని మానేసి వ్యాపారం స్టార్ట్ చేసుకో, నువ్వే పోస్తావు. అప్పుడు నువ్వు వాడికి అడగాల్సిన అవసరం, నాకు ఉద్యోగం నాకు కాలేజ్ లేదు, నాకు ఆదివారం మొదలవా, శుక్రవారం మొదలవా అని కాలకి లేదు. You can be your sole, you can be the sole boss. నువ్వే బాస్ అయిపోయి. ఎందుకు నేను బాస్ చేసేది? మనకు తెలియదు బాస్ చేసేది. నేను తల చేసింది దేనికి? తర్వాత ఉత్తరప్రదేశ్ కంటే 29:10 ఏమే మహిమ ముందుకు తీయడానికి, క్రీస్తును వర్ణించుకు తీయడానికి. ఎందుకు? తొలి ఎవరికో తోకగా ఉన్నప్పుడు నీకేం దొరికేది కాదు, సర్వం. ఇప్పుడు నీకు తల అయిపోయావు. తల అయిపోయిన తర్వాత ఎప్పుడు పడతప్పుడు అయిపోయింది మూసి అక్కడ చెప్తారు వచ్చే 3 రోజులు ఉపవాసం అంటే బాస్ తలగా ఉన్నాడు అన్ని మూసేసి వచ్చి కూర్చుంటాడు. ఆడించుకొని తిరుగుతాడు. నువ్వు ఆడించుకొని తిరుగు. అదో తోక చూపించేది ఎవరికి? అయ్యగారికి కాదు, మహిమ కన్నా దేవుడికి. నేటికి కొందరు అయ్యగారికి తోక చూపిస్తున్నాడు. మేము ఫాస్టింగ్ చేయలేదు, అయ్యగారు చూడు. ఎవరికి చూపించావు? హలో, బీ ద హెడ్. తల క్రీస్తు అయితే దేవుని బిడ్డలు కూడా ఏమో తీరాలి. కొన్ని సలహాలు తీసుకోవాలంటే ఏం చేయాలి? తీసుకోవడానికి చేతకానప్పుడు కూర్చొని ప్రార్థన చేయండి. దేవా నేను ఈ పలానా విషయంలో సలహా తీసుకోను, నువ్వు నాకు శిరస్సు, నేను తోకని కాదు, ముందు డ్యాన్స్ ఆడే తోకని కాదు, నేను తలలేదు, నువ్వు నాకు శిరస్సుగా చేసావు. ఈ విషయంలో నాకేం రావట్లేదు, ఏం చేయాలి? ఇది తీసుకోవాలా వద్దా? ఈ విషయం పుచ్చుకోవాలా వదిలేయాలా? నాకు అర్థం కావాలి. వివేకం ఇవ్వదేవా. ఒక గైడెన్స్ తర్వాత వెంటనే పాస్టర్ దగ్గర అయ్యారు, నాకు ఈ పలానా విషయంలో ఏది పట్టుకోవాలా, ఏది వదలాలా నాకేం కావట్లేదు, అర్థం కావాలి. 5 కూడా అర్థం చేస్తారు. సంఘంలో ప్రసాది సంఘం మొత్తం ఆ విషయం వరకు ప్రార్థన చేశాడు. నీకు తప్పగా ఉంటే పలానా సంఘం ఇస్తుంది. అదో సంఘం నిన్ను తప్పగా చేయడానికి ఎట్లా తయారయ్యింది? మార్చొద్దు. అదే కదా చెప్తున్న ఒక మాట, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు దీవించింది? వారికి దేవుడి యొక్క మహిమను చాటించడానికి. యేసయ్యను తలగా మార్చింది దేనికి? లోకానికి తెలియాలి దేవుడి యొక్క మహిమ అంటే ఏంటో. దేవుడి మహిమలో ఆసీనుడైన ఎవరికి కనబడి తీరాలి? లోకానికి కనబడి. అందుకే మత్తయి 5:16 మీరు లోకానికి వెళ్ళి ఉన్నారు, ఈ వెలుగు లోకానికి ఏం చేయాలి? ఎలా ఎలా దొంగతనం చేసి ఆనందం లేకపోతే ఆనందం రాకుండా ఎలాగా మంచి క్రియలతో 5:16 చూడండి ఏం కనబడాలి? గుడ్ యాక్టివిటీస్. సత్క్రియలు చాలు. హలో, సత్క్రియలు అంటే గుడ్ యాక్టివిటీస్, మంచి క్రియలు. మన మూలంగా దేశానికి ఏం రావాలి? ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక పెద్ద ఇనుము రోడ్డు మీద పడుతుంది, నీకు కనబడి నువ్వేం చేస్తావు? ఇఫ్ యు ఆర్ గుడ్ మ్యాన్, మనకేంటిది? అది తీసామనుకో, నువ్వు స్టేటస్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. దేవుడు చూడడం వదండి, ఎవరో బయట మీద నడిచేది పెట్టారు. వీటిలో ఏసై ఉన్నాడట, వీటి ప్రజలకు వేరు కోసం ఉన్నాడట. అట్టిపోయి తినిన తర్వాత రోడ్డు మీదకి ఏం చెయ్యు? శాడిజం. అది శాడిజం అంటే మనకు తెలియదు కదా. అవతల వాడు పడుతుంటే వీడి సుఖం వస్తుంటారు. కొన్ని కుటుంబాలు ఈ దుష్టాత్మ శక్తి వ్యాపారం, శాడిజం శక్తి. ఇంకొకటి వేదన పడుతుంటే ఇంకేమవుతుంది? మళ్ళీ WWE అని చూసినోడని ఈ శాడిజం స్పిరిటే. ఏ ఆడాన్ని కొట్టుకున్నట్టు నీకు ఎలాగ చూడాలి అనిపిస్తుంది? సినిమా చూసేటవాడు ఈ డిస్ 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 కొడుతున్నాడు, నీకు ఎలా చూడాలి అనిపిస్తుంది? శాడిజం ఈ లోపల ఉంది కాబట్టి చూస్తున్నావు. నేను చెప్పట్లేదు, నువ్వే విస్తారిస్తున్నావు. ఆడాన్ని కొడుతున్నప్పుడు నీకు ఎలా చూసి ఎలా నవ్వాలి, ఏడవాలి అనిపిస్తుంది? ఆడు ఇండైరెక్ట్ గా నీ లోపల ఏం యాక్టివేట్ చేస్తున్నాడు? రివర్స్ ఆఫ్ శాడిజం స్పిరిట్ యాక్టివేట్ చేస్తున్నాడు. నేను చర్చిలోనే ఉన్నా, లేకపోతే ఎక్కడ
బాబాజీ గారు చెప్పే తీర్థాశ్రమంలో ఉన్న నాకే అర్థం కావట్లేదు. హలో నేను చెప్పొచ్చే మాట ఎవరికి వెళ్ళాలా, ఎవరికి మహిమ పిచ్చుకు తీయాలి, వెలుగు చూడాలి. కుమార్ గారు బండి అద్దెకి తీసుకున్నారు. బండి అద్దెకి తీసుకున్న తర్వాత ఆ బండి తోలడానికి వచ్చిన డ్రైవర్ ఏం చేశాడు తెలుసా? చిన్న షాప్ లో తీసుకెళ్ళారు. పెద్ద ఒక రెస్టారెంట్ లో తీసుకెళ్ళి బండి ఆపాడు. మాస్టర్ గారు అట్లా మంచి వాక్యం చేసి ఇచ్చారు. మంచి వాక్యం ఆదివారం ఇచ్చిన వాక్యానికి కొద్దిగా రీమాడిఫై చేసి ఇంకో వాక్యం మనకి ఇచ్చారు. ఆ బండిలో కూర్చొని నన్ను తిట్టుకున్నాడు. నేను ఆ బండిలో కూర్చున్నాను. నేను తర్వాత పాస్ గారు చేయడం తప్పు. ఆయన తీసుకున్నాడు. ఆయన చెప్పాలి, ఆయన ఇక్కడ నేను తీసుకొని నీకు ఇచ్చుకోగలిగేటట్టు బండి బుకింగ్ చేసిన వాళ్ళకి అన్నిటికీ స్తోమత ఉంటుంది. లేదు అక్కడ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసే బండి బుకింగ్ చేసి ఉంటారు. ఆయన చెప్పవచ్చు, తమ్ముడు ఎక్కడ లేదు చిన్న బడ్డీ షాప్ కదా, నీకు ఎంత అన్లిమిటెడ్ కావాలంటే నీకేం చేస్తాను లేదు ఆడు తిట్టేసాడు. మూడు కూడా పనికిరాడుతుందమ్మా ఏటనుకుంటున్నాడు, నా దగ్గర నోట్లు కట్టున్నాయి. ఆ మనిషి అంతా అయిపోయిన తర్వాత దిగేటప్పుడు ఇదే రా ఫాస్ట్ గా రాజకీయం అయ్యేది. ఇది వాడితే మరి ఎవరు వింటారు కదా? హలో వాగే వినడానికి రావాలంటే ఏమి ఉండాలి? యాక్టివిటీస్ ఉండాలి. అంత సైలెంట్ అయిపోయారు. దేవుడు చూడడానికి కాదు, ఎవరు చూడాలి? మనుషులు చూడాలి. అందుకే దేవుడు బిడ్డగా కుక్కను కొట్టేటప్పుడు కూడా తిరిగి ఏం చేయట్లేదు, కొట్టట్లేదు, ఏం చేయట్లేదు, చూడాలి మొత్తం. కొట్టేది వీడియో ఎక్కడ వస్తుంది? ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి. యాక్సిడెంట్ సైలెంట్ గా ఉన్నది ఎవరికి తెలియదే, కనబడతాయి. అనుకుంటారు ఏం మనిషి వీడు ఏం తింటారా 3 ఫోటోలు, వీడికి ఏంటి ఇంత బలము, వీడు ఎందుకు ఇంత ధైర్యవంతుడు, ఇన్ని కాసిన తిరిగి ఏం చేయట్లే. అప్పుడు చెప్పుకు తీరదు నాయన, శారీరక క్రియలింట్లో నుంచి ఏం రాదు. స్పందన ముడితే చాలు యాక్టివేట్ అయిపోద్ది సీటనిక్ స్పిరిట్. అందుకే కదా బాప్తిసం ఇచ్చిన యోహాను బాప్తిసంకి వచ్చిన కొందరు ఏమని పిలిచారు? కాబట్టి వాక్య ఉద్దేశం చెప్పినప్పుడు యాక్టివిటీగా సాత్వంలో లేచారు. మాకు చెప్తారు నువ్వు పాఠాలు, నేను కాలంలో వచ్చిన పాటలు. The spirit which is inside of you will be activated by the opposite spirit which is within. కేవలం నుండి యథార్థ ఆత్మతో బోధిస్తే అవతల నుండి దురాత్మతో నువ్వేం చేస్తా నీ స్పందన నువ్వు చూపించి తీరుతావు. నేను ఇక్కడ మహిమ పరిచిన దేవుడు చర్చలకు తరుణంలో స్తోత్రం దూకడం ఎంతనే కాదు, ఇది ఎక్కడ చేసుకో అయ్యొద్దని నేను అనట్లే. ఇది దాటిన తర్వాత నీలో నుంచి ఏం కనబడాలి? మంచి క్రియలు కనబడి తీరాలి. నీళ్ళ పోతుంటే వెళ్ళి యాప్ వేసుకో, ఆయన ఎవరో పడిపోయి ఉంటే బండి దిగి వాడిని సహాయం చేయి. మరి రాత్రి కదా చెయ్యాలా లేదా అంటే అది నీ మనసాక్షి మీద వదిలేస్తాను, ఎవరి మీద ఆధారపడి ఏం చేసుకో, సహాయం చేయొచ్చు అది నువ్వు దేవుడితో తేలగొట్టేసుకో. కానీ సక్రియలు చేయడానికి దేవుడు మనల్ని ఏం చేసింది? ఆశీర్వదించింది. అందుకే సక్రియలు చేయడం వల్ల ప్రజలు ఎవరికి గౌరవిస్తారు? గౌరవపరుస్తారు, దేవుడికి జ్ఞాపరిస్తారు. దేవుని జ్ఞాపకం ఓరు నాయను అన్ని ఇంత కొట్టినా, అన్ని ఇంత తిట్టినా, వాడికి ఇన్ని దాడులు వేసినా వాడేం చేయలేదు. వీడిలో ఉన్న దేవుడు నాకు కావాలి. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన, ఒక ఇల్లు ఒక పాస్టర్ గారి కోసం కట్టేసి ఒకరు ఏం చేశారు? ఇచ్చిన తర్వాత విశ్వాసకి పాస్టర్ గారికి పడలేనప్పుడు ఈ విశ్వాసం వచ్చేసి ఆ పాస్టర్ గారి ఇంటికి ఏం చేశారు? సామాన్లన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆ ఇంట్లో ఉన్నాయి. ఈయనకి ఏం చేయాలి అర్థం కాదు. ఈయన ఏం చేయలేదు, ఏం చెప్పకుండా ఇల్లు కాదు చేసి వేరే ఇంటి ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఉండి దేవుడు ఒకటే పడాలి, దేవా అని సహాయం చేయండి, అని జీవించండి, ఆ జీవితం బాగుపడి తీరాలి. దీనికి పక్కన ఇంకొక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన పూజారి గారికి స్టోరీ అన్ని తెలిసి జరిగినవన్నీ. ఈయన రోజు కిటికీ దగ్గరికి వీడేంద్ర బాబు అని జీవించాలా, అని పిల్లలు బాగుపడాలా, అని శుభ్రంగా అన్ని కార్యాలు చక్కగా జరిగితేరా, ఆయనకి ఏ నాశనష్టం జరగదు. ఈయన మెల్లిమెల్లిగా కాల్తో వచ్చింది ఏం చేశారు? ఒక గోడ చూపేసి లోపలికి నిజంగా పేద చేయాలలో ఉద్యోగం మాట్లాడినాడు. చూసేసాడు, కన్నీరు పార్టీ చెబుతున్నాడు. ఒకరోజు చూసాడు, రెండో రోజు చూసాడు, మూడో రోజు తట్టుకోలేక 4వ రోజు తలుపు కట్టేసి వచ్చి లోపలికి నువ్వు సేవించిన దేవుడు నాకు కావాలి, సతాయించిన లేదా
నేను కాచగలిగే స్వభావం చేస్తే ఏమి మంచి క్రియలు చేయగలిగే మనిషి ఉంటే ఇంకా నేను ఎందుకు దేవుడిని విడిచిపెట్టి దేవుడిని సేవించి దేవుడిని సేవించుకున్న ఉండును. అందుకే మన వెలుగు ఎక్కడ కనబడి తీరాలి? లోకానికి కనబడి తీరాలి. లోకం మన వెలుగు కోసం వెయిట్ చేసి తీరుతున్నది. అందుకే మీరు లోకానికి వెలుగు. అలాగే లోకం ఎలా ఉంది? రాత్రి వెలగాలి, పగలు వెలగాలి, అర్ధరాత్రి వెలగాలి. వెలిగితేనే లోకానికి వచ్చి తీరేది. వాళ్ళకి ప్రయాణం చేయడానికి అవకాశం చేసి తీరేది. అందుకే బైబిల్ చెప్తున్న నీతిమంతులకి దుష్టులకి ఏకరీతిగా దేవుడు కురిపించాడు. వర్షాలు కురిపించి ఇద్దరు ఒకే రీతిగా వాడుకుంటారు. కానీ అనీతిమంతుడికి అర్థం కావట్లేదు. ఇది దేవుడు ఇచ్చిన సాక్షి, కానీ అర్థం అవుతుంది ఎప్పుడు? when you do good activities, నువ్వు సత్క్రియలు చేసేటప్పుడు. అందుకే పాట భాగం మేలు చేయుటకు నేను ఉండలేనయ్యా పాడుతున్నా కదా. నేను చేసుకోవడానికి కూడా నేను అద్భుతంగా మనల్ని డూప్లికేట్ చర్చికి వచ్చినప్పుడు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. చర్చికి బయటికి వెళ్ళిన తర్వాత అవతార పురుషుడిగా తయారవుతారు. మానవేశం మొదలైంది. హలో, దేవునికి కనపరిచినప్పుడు రెండు పర్సనాలిటీ ఒకే పర్సనాలిటీ. తులాల జయంతి బాల జయంతి బాటలు కదా. త్వాగర చెక్కలు జంత పుత్ర చెక్కలు సంత. చర్చికి వచ్చినప్పుడు ఆభరణాలు ఏమి ఉండవు. పెళ్ళిళ్ళకి గిల్లుకి వెళ్తే ఆభరణాలు వచ్చేస్తాయి, నెత్తి మీద పువ్వు వచ్చేస్తాయి, తల మీద కిరీటం వచ్చేది, తత్త అని చెప్పేటప్పుడు చెప్పులు వచ్చేస్తాయి. ఏమి ఎగురుతుందో ఊళ్ళో. అమ్మా మారు వేసం వద్దమ్మా. చర్చి కూడా మంచి అభిషక్తులాగా మంచి గీసేసి గడ్డలు గీసేసి ఏ పెళ్లికి వెళ్ళేటప్పుడు చూడాలి. ఇటు నుంచి రాకెట్ వెళ్ళినట్టు ఇటు నుంచి ఇలా నిలబడి నాయన మారు వేసం సరిపోదు, లోకం మనకి చూస్తుంది. చాలా మందికి నువ్వు స్వార్థ చెప్పక్కర్లే. మంచి క్రియలు బయటకు వచ్చే వారికి స్వార్థ ఓటడికి వెళ్ళిపోతుంది. సహోదరు గురించి నేను చెప్పాను, ఆయన కన్నులు చూసేసరికి వచ్చేసాడు చర్చి లోపలికి. ఇదే అలాంటి శక్తి సామర్థ్యం ఉంది దేనికి? నీ జీవిత స్వభావ తరగతికి. మాట దేవుని యొక్క మాట ధిక్కరిస్తే ఏం వస్తాయి? సూపర్ గా వస్తాయి. అందుకే చాలా మంది దేనితో పెళ్లి చేసుకున్నారు, శాపంతో పెళ్లి చేసుకున్నారు. రాయమ్మ రా మా ఇంటికాడ కాపురం ఉందని చెప్తున్నారు. కానీ శాపం మన జీవితాన్ని ఏం చేసి తీస్తుంది? నాశనం తీసుకొచ్చింది. నీ ఇంటి లోపలికి శాపం రాకుండా ఏం చేయాలి? జీవితాన్ని శుభ్రపరచు తీరాలి. ఆరంభ జీవితానికి శాపం వచ్చింది. దేవుడు వద్దు అని చెప్పిన దానిని వారు స్వీకరించడం వలన ఏమైతే వారి మూలంగా మనుషుల రాశి మొత్తం ఓకే ఆదాము దేవుని మాట ధిక్కరించడం వల్ల మనిషి రాశి మొత్తం ఓకే నువ్వు మాట వినకపోవడం వల్ల మీకు అర్థం కాలేదేమో. ఆదాము తప్పిదం చేయడం వల్ల మనిషి రాశి మొత్తం తీరింది, శపింపబడి తీరింది. నీవు మాట వినకపోవడం వలన I don't want to complete it, you just complete yourself. నువ్వే దాన్ని fill up the blank చేసుకో. కానీ బైబిల్ చెప్పిన మాట యేసయ్యను కాబట్టి ఆదాము యేసయ్యను అంగీకరించడం వలన సకల మానవులు ఏమైతీరారు? దీవెన పొంది తీరారు. దీవెన పొందిన నీవు మరలా ఏం కాకూడదు. నిషేధింపబడిన దానిని మరలా పుచ్చు తినేసి శాపగ్రస్తునిగా ఆదాము హవ్వగా ఈ భూమిలో బతకొద్దు. తోటలో కాదు, భూమిలో బతకొద్దు. అందుకే దీన్ని అనుసరించండి. ఇది మనకున్న గైడ్ మ్యాప్. గైడ్ మ్యాప్ అంటే దిక్కు నియంత్రణ చూపించేది, దిక్కును చూపించేది. ఏ దిక్కు తెలియలేనప్పుడు పరలోకానికి దిక్కు చూపించేది. ఆత్మీయతలో మనల్ని కట్టుబాటు. సో వాక్యానికి లోబడండి. వాక్యానికి ఎడమ గాని కుడి గాని ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. వాక్యం గీయమని చెప్తే గీసిడమే. వాక్యం తిరగదని చెప్తే తిరగడం ఉండమే. వాక్యం ఎంత లోపల ఉదిగిస్తుందో అంత లోపల మనం ఏం చేయాలి? దానికి మనం ఏం చేయడానికి రీమాడిఫికేషన్ చేయడానికి వెళ్ళకూడదు. హల్లెలూయా. సో డోంట్ బి ద లూజ్ ఆదాం. పడిపోయిన ఆదాముగా మారొద్దు. నిలకడతో కలిగిన ఆదాముగా లోకానికి చూపించండి. నేను యేసుక్రీస్తు మూలంగా రెండో ఆదాముని నేను, కడపటి ఆదాముని నేను. నేను జనాంగానికి ఏం చేయడానికి వచ్చింది? ఆశీర్వదించడానికి వచ్చింది, ఇంకా జీవనించుకోవడానికి
పరలోకం నుంచి తీరడానికి వచ్చి తిని మొదటి ఆదామును కాను లోకానికి దమ్ముంటే రుజువు చేసుకో. దమ్ముంటే ఏసీగా దమ్ముంటే కడపటి ఆదాముని ఆయన మూలంగా రక్షణ పొందా, ఆయన మూలంగా ఆత్మశక్తిని పొందా, ఆయన మూలంగా పునర్జన్మను పొందా, ఆయన మూలంగా పర్వతానికి గమ్యం చేస్తుంది, ఆయన మూలంగా నేను అందరికీ ప్రేమిస్తా, ఆయన మూలంగా అందరికీ క్షమిస్తా, ఆయన మూలంగా అందరి పట్ల నేను క్షేమాన్ని కోరి. శాపాన్ని ఏం చేయొద్దు. తెచ్చుకునే చాలా మంది సౌలు ఉన్నాడు, ఇంకెవరో మోసే కూడా శాపం తెచ్చుకుని ఏంటి దేవుడు ఆయన ఆజ్ఞాపించారు. ఏమని మనం ఆయన ఏంటి ఆజ్ఞాపించమని చెప్పారు. వాట్ ఈస్ టోల్డ్ డూ ఇట్ లైక్ దాట్. ఏది నీకు చెప్పబడి ఉన్నదో అన్నాలని ఆజ్ఞాపించమని వీడు ఏం చేశాడు. నీరు వచ్చింది రాలేదా? తాగారు అసలు తాగలేదా? బైబిల్ చెప్తుంది వాళ్ళ ఇంటి గడప వరకు వచ్చిందంట నీరు. కొట్టారు. దేనికి? ఆజ్ఞాపించమని చెప్తే కొట్టడానికి నువ్వెవరు? అందుకే దాని వలన ఏమై తీరింది? కనాను దేశం తేరి చూడగలిగాడు కానీ ప్రవేశించుకున్న స్థాయి పాత నిబంధనలు మనకి కనిపించలేదు. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కృపచేత ఈయన సత్క్రియలను దేవుడు జ్ఞాపకం చేసి కన్సిడరేషన్ ఇచ్చి రూపాంతరం చెందిన కొండ మీద ఆయన తీసుకొచ్చారు. ఈ మాట చెప్పి ముగించేస్తాను. సమ్టైమ్స్ కొన్ని పొరపాటులు నిన్ను ఏం చేయవు, కనాను దేశాన్ని ప్రవేశింపజేసే యోగ్యతను ఇచ్చుకు తీరదు. కానీ ఈ విశ్వాస చర్యలు చేసిన కొన్ని మంచి పద్ధతులు ఉన్నాయి కదా, దేవుడు దాంట్లో ఉన్న యథార్థత, శ్రేష్టత, మంచితనం, శ్రేష్ట గుణాతిశయం చూసి ఏం చేస్తారు? పాటలు కదా, కృప చేత కాదయ్యా పాడేద్దాం. ఎందుకు పాడతాం మనకి తెలియదు. ఇట్స్ జస్ట్ బై గ్రేస్. కృప ద్వారా నేను ఏం చేస్తున్నాను? గెలపడానికి యోగ్యత కారణం ఇలా తోసి గెలిపిస్తున్నాను. అర్థం కాలేదు. దేవుడికి గెలిపిస్తున్నాను, మాస్టర్ గారికి గెలిపిస్తున్నాను, సంఘానికి గెలిపిస్తున్నది, వాక్యం గెలిపిస్తున్నాను. కాబట్టి పుట్టానికి రాజులాగా పుట్టానికి దేవుడికి స్వాగతం చెప్పు. నా కోసం ఖరీదించిన ఏసై ఉన్నాడు కాబట్టి, నా కోసం ప్రార్థన చేసిన మా సంఘ కాపాడు ఉన్నది కాబట్టి, నా కోసం వేదన పడుతున్న ఒక సంఘం ఉన్నది కాబట్టి, నా కోసం ప్రార్థన చేసిన, నా కోసం కన్నీరు కాకుండా, నా కోసం ఉపవాసం చేసిన, నా కోసం ఆహారం మానేస్తున్నా. గర్వించండి. నీవు ఆశీర్వదింపబడి తీరడానికి పోయిన 3 రోజులు తిండి తిప్ప వదిలేసి ఇక్కడ కూర్చుంది. అదో ఎందుకు తిండి తిప్ప మానేసుకొని కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసేది? నీ లోపలే దేవుడు రాకూడదు. మీరు అంటారు నేను రాను ఆరాధనగా నేను చేపలు నీ ఇష్టం. దీస్ ఓపెన్ టు వర్డ్స్. మాటలు ఎందుకు ఇచ్చారనుకుంటున్నాను? ఎంచుకో, భయంతో ఎంచుకో. శాపం నా గడపకూడదు. ఒకవేళ పొరపాటు జరిగిన చివరి మాట ఈ పగటి వేళ ఒప్పేసుకో. శాపమా నా ఇంటికి రావద్దు, నా గడపకు రావద్దు, నా పిల్లల మీదకి రావద్దు, నా ఆస్తి మీదకి రావద్దు. ఇక శాపమాన్ని నీకు చోటించేది లేదు, ఆశీర్వాదానికి చోటించింది లేదు. ఒకవేళ నీ జీవితంలో శాపం వచ్చిన ప్రక్రియలు ఉంటే సంఘానికి చెప్పండి, మాస్టర్కి చెప్పండి, ఉపవాసం